Chairman Sir Dr. Prakash Babu, Advocate, Vice Principal Mr. Ramesh, teachers, and my dear students. First, I want to convey my wishes on this occasion. As we wish our happy Ugadi, Dasara, Ramzan, Bakrid, right? In the same way, I wish you Happy Republic Day to all of you. Is it audible, Mr. 10th boy, the name tall boy? Is it audible to you? Okay. So listen. If it is audible, listen. If not, you come forward. Okay? Right. Yes. So, today, I heard all the 10th, 9th people's students' speech. I'm proud of you, Bata. I'm proud of you all. Because you have given a good information which helps our youth, our students to know that what's happening in the society, in the world, in our country, what is good and what is bad. First, I want to tell about the Prem's speech. He said to stop pollution. Then what pollution is going on? What is the pollution? Which pollution is in the country present now? Kada manchi gali. Kada ఈ పొగ, smoke, carbon dioxide లేని గాలి. If you want to stop pollution, air pollution, soil pollution and water pollution, first plant a tree, then stop using plastic. Okay? When you go to shop, you take a cloth bag. You take a cloth bag to stop plastic pollution. నువ్వు చూస్తున్నారు ఇట్లా చూస్తున్నా అనుకోండి, ఇలా చూస్తే గ్రౌండ్ అంతా కూడా మనకి యూ కెన్ సీ ఇటు చూడండి అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ కనపడుతున్నాయి కదా మనకు, కదా ఆర్ ద విజిబుల్ కదా కనపడుతున్నాయి. ఎస్. సో ప్లాస్టిక్ డిస్ట్రాయ్ అవడానికి హౌ మెనీ డేస్, హౌ మెనీ మంత్స్, హౌ మెనీ ఇయర్స్ will it take? Do you know that? It takes number of years, days కాదు. ఒక పేపర్ స్పాయిల్ అవ్వడానికి, డిస్ట్రాయ్ అవ్వడానికి ఒక 1 day or 2 days పడితే ఒక ప్లాస్టిక్ డిస్ట్రాయ్ అవ్వడానికి నియర్లీ ఇయర్స్ పడుతుందంట. మీరు కాలుస్తే చూడండి, యాష్ వస్తుందా? పేపర్ కాలుస్తే యాష్ వస్తుంది కదా పేపర్. ఇఫ్ యూ బర్న్ ఏ పేపర్ విల్ గెట్ యాష్. విల్ యూ గెట్ యాష్ బర్నింగ్ అ ప్లాస్టిక్ కవర్? No, it gives a kind of gas and smoke, right? A smell, a type of smell. వస్తుందా లేదా ప్లాస్టిక్ బర్న్ చేస్తే? స్మెల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, స్మోక్ వస్తుంది, అంతేకాని యాష్ వస్తుందా? సో ఇట్స్ వెరీ డేంజరస్. సో ప్లాస్టిక్ ఈస్ వెరీ డేంజరస్. టు స్టాప్ ఎయిర్ పొల్యూషన్, you plant a tree. To stop soil pollution, you stop using plastic. Okay? When you go to shop, take a cloth bag. మీ ఇంట్లో ఉన్న ఒక బట్ట బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. యూ టేక్ క్లాత్ బ్యాగ్ కదా. ఎప్పుడైనా షాప్కి వెళ్తారా మీరు? మమ్మీ పంపిస్తుందా షాప్కి? మిమ్మల్ని పంపిస్తుంది కదా. పంపించినప్పుడు యూ ఆస్క్ యువర్ మామ్ టు గివ్ ఎ క్లాత్ బ్యాగ్. నాకు ఒక క్లాత్ బ్యాగ్ ఇవ్వమ్మా, నేను కవర్ తీసుకురాను. ఓకేనా? చెప్తారా? మేడం కోసం చెప్పండి. డూ యూ లవ్ యువర్ మేడం? డూ యూ లవ్ యువర్ స్కూల్? ఎస్. If you love your motherland, if you love your mother and father, if you love your teachers, if you love your school, if you love your country, stop using plastic. Tell your mom to give a cloth bag. బజార్కి బొమ్మని అనుకోండి, మమ్మీ చెప్తారు కదా షాప్కి వెళ్ళమని, అప్పుడు ఏమడదండి, అమ్మ బ్యాగ్ ఇవ్వు. దట్ టు క్లాత్ బ్యాగ్. యు ఆస్క్ ఎ క్లాత్ బ్యాగ్ టు యువర్ మామ్. ఓకేనా? రైట్. అండ్ ఇన్ నవ్యాస్ స్పీచ్, an important point she spoke about drugs. Yes, this is also very important topic. You know that the highest young youth population is in our country. Youth population, young people, youth, young, యవ్వనంలో ఉండేటువంటి పాపులేషన్ మన ఇండియాలో ఎక్కువ ఉంది కదా. జపాన్తో కంపేర్ చేస్తే జపాన్లో 65 years ఏజ్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉన్నారంట.
65 years క్రాస్ అయినాక వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? దెన్ కెన్ దే ప్రొటెక్ట్ ద కంట్రీ? కెన్ దే డూ ఎనీ? అంటే ఐ మీన్ దే కెన్ డూ, బట్ దే కాన్ స్పేర్ ద బాడీ కదా. దేర్ బాడీ డజంట్ సపోర్ట్, వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు, ఫిజికల్లీ దే బికమ్ వీక్ అవుతారు కదా ఆఫ్టర్ 65 years. సో మన ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, యంగ్ పీపుల్ కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఈ యూత్ దేంతో డిస్టర్బ్ అవుతున్నారు? డ్రగ్స్. ఓకే, సో దిస్ ఈస్ టు ద హయ్యర్ సెక్షన్ పీపుల్. సో నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ ద సొసైటీ. కాలేజెస్కి వెళ్తున్నారు, కాలేజెస్ తర్వాత యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసేటప్పుడు యూ షుడ్ కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ ద యూత్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ బీయింగ్ స్పాయిల్డ్ బై యూజింగ్ దిస్ డ్రగ్స్. ఇంకా డ్రగ్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే స్పాయిల్ అవుతున్నారు, కానీ చిన్న పిల్లలు ఈవెన్ నర్సరీ, ప్రీ స్కూల్, నర్సరీ కాకుండా ప్రీ స్కూల్, సెకండ్ వన్ బేబీ కేర్ సెంటర్ లో ఉండే పిల్లలు కూడా స్పాయిల్ దేంతో అవుతున్నారు చెప్తారా మీరు? మీరు చెప్పండి. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారా మీరు? చూస్తున్నారు కదా, దాంట్లో బొమ్మలు చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో కెమికల్ డ్రగ్. ఇది ఒక కెమికల్ డ్రగ్ తో సమానం. యూజింగ్ మొబైల్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కెమికల్ డ్రగ్. కెమికల్ డ్రగ్ అని ఎందుకు అంటున్నాను అంటే విచ్ కిల్స్ యువర్ బ్రెయిన్. ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా కాదా? కదా, కంటిన్యూగా చూస్తే కళ్ళు పాడైతాయా? అవుతాయి కదా, కళ్ళు డ్యామేజ్ అవుతాయి కంటిన్యూగా యూజ్ చూస్తే. సో మీ బ్రెయిన్ కూడా డజంట్ వర్క్. ఏబిసిడీలు గుర్తుండవు, మొబైల్ ఎక్కువ చేస్తే ఏబిసిడీలు గుర్తుండవు. ఓకేనా? ఏబిసిడీలు గుర్తుండాలంటే ఏం చేయాలి? మొబైల్ చూడాలా వద్దా? వెరీ గుడ్, క్లాప్ టు దెమ్. దే ఆర్ బెటర్ దాన్ యూ. హై స్కూల్ వాళ్ళకన్నా కూడా ఐ అప్రిషియేట్ అవర్ కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ. చూడొద్దు బెట ఇవాళ నుంచి. ఏబిసిడీలు గుర్తుండాలి అంటే మొబైల్ ఫోన్ చూడొద్దు. ఇఫ్ మామ్ గివ్స్ యూ ఆర్ డాడ్ గివ్స్ యూ టు సీ సమ్, డోంట్ say no mobile. Okay, you say no to plastic and you say no to mobile phone. All of you say no to mobile phone, no to plastic. Yes, very good. And in Vaishnavi's speech the same about drugs and mobile phone. Very good, Vaishnavi. Your speech was inspirational to all the students. Sai Jyoti, she has given an information about freedom fighters and our constitution. Very good. And about uniform, right? Uniform is very important. Where we have uniform to our school to say that all are equal. Enduku uniform untadi? All are equal kada, all are equal ani cheppadaniki we have a uniform to show our equality and discipline, to show our equality and discipline. And I found important topics in the song of Hishika of 5th class. Clap to Hishika first. I think she got first prize, no? Competition. Yes, do you know? Telsa meeku andarki? Yes. So in her song we found that colors representation, the 3 colors of our flag. How many colors are there in our flag? It's called tricolor flag. 3 colors means tricolor. So green, white and orange. So every color represents different categories. Like green prosperity, orange courage and white is for peace. So she has given a good information in her song. కదా, ఆమె సాంగ్ ద్వారా మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ ఇట్స్ a great enthusiasm to celebrate this occasion in our school, that we celebrate 2 festivals in our school. One is Independence Day and the second one is Republic Day. So at what time you woke up beta? ఎన్ని గంటలకు లేసారు నర్సరీ? At what time you woke up? ఎన్ని గంటలకు లేసారు? At what time you woke up? You people?
5. Generally or regularly? Acha, very good. Okay. Okay, regularly you wake up at the same time. But on this day also, even though it's a holiday, wake up day, right? It's not a holiday, it's a festival day. So we celebrate this festival at our school. And we know that India was in the bond of chains, కదా? Britishers చేతుల్లో ఉండింది, the bond of, after getting independence, our constitution, as Professor told that it took nearly 2 years, 11 months and 18 days to write the Indian constitution. And the person whom we have facilitated today, కనిపిస్తున్నాడే ఇక్కడ ఫోటోలో ఎవరైనా? Yes, Ambedkar. Who is he? Yes, today we are facilitating him on this occasion because he has written, with the help of his committee, drafting committee, with the help of his drafting committee, he has written the constitution. Constitution is nothing but many of our students told that it's a set of rules. It's a book of rules. As we have diary to our school. Sir Nagaraju, what is the last boy name? Book of rules of our school, right? As we have many columns like national anthem, pledge, specimen signature of our parents, and what shall we do and what should not do, do's and donuts, and our timetable, our uniform, our test timetable, formative 1, 2, essay, and our leave record, absence record, and attendance particulars. Everything is written in this diary. This is the book of our school. And what is the book of our India? Yes, Constitution, a set of rules, how to rule the country. How to rule our school is our diary, right? It's written in our diary. So the set of rules of our country, how to rule, is the book of Constitution. Yes. So already I mentioned the song of Charanya, the song by Charanya. So clap to her. ఆమె సాంగ్ లో ఏం విన్నారు చెప్పండి మీరు? సాంగ్ విన్నారు కదా, ఏం సాంగ్ పాడింది ఆమె? విచ్ సాంగ్ షీ హాస్ సాంగ్? ఎవరి గురించి పాడింది? మదర్ అండ్ ఫాదర్. ఎస్, షీ హాస్ సాంగ్ అబౌట్ మదర్ అండ్ ఫాదర్. ఆర్ దే ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్? Yes, mother and father are very important in every total life. Not only children, everyone's life. In everyone's life, mother and father are very important because we share, kada? We share everything with our mother. పోతారా ఇంటికి పోయిన తర్వాత అమ్మతో చెప్తారా, ఈరోజు మా స్కూల్లో అట్లా జరిగింది, ఇట్లా జరిగింది? నువ్వు చెప్తారా? మా టీచర్ ఈ చిరగట్టు వచ్చింది, మా టీచర్ ఇట్లా వచ్చింది అని చెప్తారా? చెప్తారు కదా. మా మేడం ఈరోజు నాకు చాక్లెట్ ఇచ్చింది, మా మేడం ఈరోజు నాకు కొట్టింది అని కూడా చెప్తారు కదా. ఎస్, డు యూ షేర్? ఎవరితో చెప్తారు? అమ్మ కదా, అమ్మ. దెన్ వాట్ డు యూ షేర్ విత్ యువర్ ఫాదర్ అబౌట్ యువర్ నీడ్స్? డాడీ, ఐ వాంట్ ఎ బుక్, ఐ వాంట్ ఎ పెన్ కదా. అడుగుతారా లేదా? డాడీ నీ పెన్ను కావాలి, బుక్ కావాలి, చాక్లెట్ కావాలి, రిషిటర్ పెన్ను కావాలని అడుగుతావా డాడీని? అడుగుతావు కదా. ఎస్. సో అవర్ ఫాదర్ fills our needs and our mother gives support, kada? She takes care of our breakfast, lunch, our dressing, our bathing, our cleanliness, everything. So parents are very important. So I appreciate Charanya for singing this beautiful song on this day. Once again clap to Charanya. And come to another song sung by Prahasti. Song or speech? Yes, speech.
any important point in her speech? What she has spoken about? దేని గురించి మాట్లాడిందో ఎవరైనా విన్నారా? సోల్జర్. ఎస్, సోల్జర్. మేడం ఒక సోల్జర్ ఇక్కడ పంపించండి. సోల్జర్ డ్రెస్ అక్కడ ఉంది చూడండి. ఎస్, ఇక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ తీసుకోండి. Salute our soldier. All of you salute our soldier. Hands down. They protect our country. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇంట్లో ఉండి గన్ను పట్టుకొని కూర్చుంటారా? ఎక్కడ ఉంటారు వారు? There. Where they are? At the border. At the border of our country, right? బార్డర్ ఎక్కడ ఉంటుంది తెలుసా? కొన్ని రివర్ సైడ్స్, కొన్ని మౌంటైన్ సైడ్స్, కొన్ని వ్యాలీస్ సైడ్స్, కొండలు, గుట్టలు, లోయలు, మంచు, ఐస్. ఈరోజు మార్నింగ్ లేవడానికి మీరందరికీ చలేసిందా? Did you all feel cold? ఎస్, మన అందరికీ ఈ చలికాలంలో 5:30-6 గంటలకు లేవడానికి చలేసింది, అవునా? మీరు చల్లనీళ్ళు స్నానం చేస్తారా? చేస్తారా? డూ యూ బాత్ కూల్ వాటర్? చెయ్యరు. చలేస్తుంది కదా, చలేసిన తర్వాత జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. బట్ ఇలాంటి సోల్జర్స్ ఎక్కడ ఉంటారో తెలుసా? 24 hours -°C, -°C కూల్ ఏరియాస్ లో, స్నో ఫాలింగ్ ఏరియాస్ లో మంచు కురుస్తుంటుంది. ఇలా ఎండ ఉండదు, మంచు. ఈ చలిలో మంచు కురుస్తుంటుంది, స్నోఫాల్ అవుతుంది. ఆ ఏరియాలో దే నెవర్ ట్రై టు హైడ్ దెమ్సెల్ఫ్, దే నెవర్ ట్రై టు కవర్ దేర్ బాడీ విత్ ఎనీ టైప్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ స్లీప్ ఇన్ దేర్ హౌసెస్. హాయిగా దుప్పట్లు, రగ్గులు కప్పుకొని ఎక్కడో ఇళ్లలో హైడ్ చేసుకోవడానికి లేదు. దే హ్యావ్ టు బీ ఎట్ ద బార్డర్ కదా. చల్లనీళ్ళు స్నానం చేయడానికే భయపడతాం ఇంట్లో మనం. పొద్దున లేవడానికే చలేస్తుంది అంటాం. 7:30కి లేస్తే అమ్మ ముగ్గేస్తుంది చలికాలంలో కదా. ఎస్, వీ డూ, ఐ డూ. నేను కూడా అదే పని చేస్తాను. లేవలేం చలికి. కానీ ఇలాంటి సోల్జర్స్, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్, 1, 2, 3 కాదు, నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ దేర్ ఎట్ ద బార్డర్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. దిస్ ఈస్ ద గ్రేట్ జాబ్. దిస్ ఈస్ ద గ్రేట్ జాబ్. I salute, I am proud of our army, military, those who are sacrificing. అయిపోలేదు, ఇంకా ఉంది. Those who sacrifice their life, their young life కదా. మనమేంటి సినిమాలు చూసుకుంటూ, ఇక్కడ ప్రకాష్ సార్ చెప్పారు కదా, పుష్ప. వాట్స్ ద స్టోరీ? దెన్ స్మగ్లింగ్. యూ షుడ్ టేక్ ద మోరల్ ఆఫ్ ద మూవీ. ఆ సినిమాలో ఉన్న థీమ్, మోరల్ తీసుకోవాలి. లాస్ట్కి ఏమవుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక సినిమా చూస్తే దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటాడు, దొంగతనం చేస్తే ఎలా పోలీసులు పట్టుకుంటారో చూపిస్తారు, అవునా? చూపిస్తారా లేదా? లాస్ట్కి పోలీసు ఎలా పట్టుకుంటారో. స్టార్టింగ్ అంతా దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకుంటారో, ఎలా ఎంజాయ్. బట్ అట్ లాస్ట్ దే విల్ షో వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ డూ బ్యాడ్ కదా. చెడు చేస్తే ఏమవుతుందో లాస్ట్ చూపిస్తారు. కానీ వి ఎంజాయ్ ద మూవీ ఆఫ్ 2.5 hours, బట్ వి డోంట్ సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద లాస్ట్ 5 minutes. ఆ లాస్ట్ 5 నిమిషాలలో ఏం జరుగుతుందో మన మైండ్ లో ఉండదు. ఎందుకంటే ద 2.5 hours, 2 hours 25 minutes ఏం జరుగుతుందో చూస్తాం, కానీ 5 minutes ఏం జరుగుతుందో చూడము. బట్ దట్ ఈస్ ద మోరల్. అది ఇంపార్టెంట్. ఏదైనా సినిమా చూస్తాం, బాహుబలి సినిమా అందరు చూసింటారు, చూసిందా? బాహుబలి సినిమా ఉంది, సీతారామం స్టోరీ ఉంది, చూసారా? సీతారామం, ద స్టోరీ అబౌట్ ద సోల్జర్స్ కదా. వీళ్ళ గురించే కదా సీతారామం స్టోరీ. చెప్పండి, ఒక పాట చెప్పండి సీతారామంలో. సీన్ ద మూవీ ఆర్ నాట్, మీరు చూసారా లేదా అనేసి. ఏం స్టోరీ ఉంది కదా. సాక్రిఫై యువర్ లైఫ్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేస్తాడు హీరో. అది ఇంపార్టెంట్. దాట్ గివ్స్, అది చరిత్రలో, హిస్టరీలో నిలబడిపోతాయి అలా పేర్లు కదా. ఇప్పుడు అంబేద్కర్ పేరు హిస్టరీలో ఉందా? శరణ్య ఉందా? మీ బుక్ లో మహాత్మా గాంధీ గురించి చదువుతున్నారా? ఉందా? డూ యూ హ్యావ్ ద స్టోరీ ఆఫ్ మహాత్మా గాంధీ, అంబేద్కర్? ఎస్, దే సాక్రిఫైస్ దర్ లైఫ్. దే ఆల్సో పాస్డ్ అవర్ ఏజ్.
మన ఏజ్ వాళ్ళు కూడా పాస్ అయ్యారు. వాళ్ళు పుష్ప సినిమా ఏం చూడలే కదా. టేక్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పుష్ప మూవీ. ఆ మూవీలో ఏది గుడ్ ఉంది, యూ హ్యావ్ టు టేక్ దట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీ మూవీ ఈజ్ గివింగ్ ఎ రాంగ్ మెసేజ్. ఏ మూవీ కూడా రాంగ్ మెసేజ్ ఇవ్వదు, మనం తీసుకునే దాంట్లో ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ద స్టైల్ ఆఫ్ హీరో, you know, he is the hero of one movie or two movies or 50 movies, but history heroes unnaru. Who are the heroes of history? Yes, freedom fighters. All the freedom fighters, all the freedom fighters. మీకు ఎలా అయితే పవన్ కళ్యాణ్, పుష్ప, మీరు someone హీరో అంటున్నాము, అల్లు అర్జున్. ద హిస్టారికల్ హీరోస్, అంబేద్కర్, భగత్ సింగ్, who sacrificed their lives. They did not enjoy their life. మీలాగా మొబైల్స్ చూడలే, మీ బాబా ఇంట్లో మంచిగా ఆలు పరాటాలు చపాతీలు తినలే వాళ్ళు పాపం. వీళ్ళు కూడా తినరు పాపం. ఎంత తింటే అంత ఎక్సర్సైజ్ చేపిచ్చేస్తారంట ఇమీడియట్ గా. They'll give limited food to these people. They should not get this tummy కదా. Tummy వస్తే they can fight. Can they fight? Yes. ఫుడ్ ఇస్తే ఎక్సర్సైజ్, పొద్దున్నే లేసి చలిలో దే హ్యావ్ టు ఎక్సర్సైజ్. దే షుడ్ కీప్ దర్ బాడీ ఫిట్ అండ్ హెల్దీ. మనం హాయిగా నూడిల్స్ తింటాం, గోబీ తింటాం. దే డోంట్ హ్యావ్ చాయిస్ టు ఈట్ దోస్ నూడిల్స్ అండ్ గోబీ. తెలుసా మీకు? ఎస్, విచ్ గివ్స్ దర్ హెల్త్ అండ్ ఫిట్నెస్. వాళ్ళు తినరు. ఫుడ్ రిస్ట్రిక్షన్, enjoyment restriction. They have to be there at the border for years together. Once in 6 months or once in a year they get a vacation. 6 months ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కొంతమందికి అయితే ఇంపార్టెంట్ బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 6 months కి లేదా 1 year కి మాత్రమే వెకేషన్ ఉంటుంది. వెకేషన్కి వచ్చారు, దే కాంట్ ఎంజాయ్ ద సంక్రాంతి బొబ్బట్లు. ఇఫ్ దే గెట్ ఎ కాల్ దే షుడ్ గో ఇమీడియట్లీ కదా. మనమైతే స్కూల్కి 18కి తెరుస్తామంటే 28కి వస్తాం. అవునా? అంతే కదా. 18కి స్కూల్ తెరిస్తే ఎప్పుడు వస్తాం మనం? 28కి వస్తాం. కానీ వాళ్ళకి అట్లా లేదు. ఇవాళ ఫోన్ కాల్ వచ్చిందంటే ఇవాళ దే హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. దే షుడ్ స్టార్ట్. సో కీప్ ఆల్ దిస్ ఇన్ మైండ్. అండ్ చిన్నపిల్లలకి అర్థం కాదు, అందుకే వాళ్ళకి అమ్మ ఎగ్జాంపుల్ చెప్పిన. మీకు అందరికీ అర్థం అవుతుంది. 6th, 5th, 4th to 10th మీకు అందరికీ అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ సోల్జర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆ కంట్రీ, ఆ దేశం రక్షణ, ఆ ఫ్లాగ్. సీ ద ఫ్లాగ్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద ఫ్లాగ్. చూడండి ఒకసారి ఇంటికి పోయిన తర్వాత. ఇవాళ మొబైల్స్ వాడడానికి మీకు స్కూల్ నుంచి పర్మిషన్. చూడండి పాకిస్తాన్ బార్డర్ లో, ఇండియా చైనా బార్డర్ లో సోల్జర్స్ ఎలా సెల్యూట్ చేస్తారు, ఎలా దే బిహేవ్ దెమ్సెల్ఫ్ టు సెక్యూర్ అండ్ దే రెస్పెక్ట్ ద ఫ్లాగ్. ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు ఫ్లాగ్ ని, ఎట్లా మార్చ్ పాస్ట్ చేస్తారు, ఎట్లా దే ఫీల్ దట్ దిస్ ఇస్ అవర్ కంట్రీ. బయటికి ఇఫ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ స్టేట్ అండ్ కంట్రీ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ యువర్ కంట్రీ, ఫ్లాగ్ అన్ని తెలుస్తాయి. యూ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ మార్చ్ పాస్ట్ and what is at the border, what happening at the border, what is the life of a soldier, what is the life of the people who protect our country. వీడియోస్ చూడండి, అలాంటి వీడియోస్ చూడండి, యూ విల్ గెట్ ఇన్స్పిరేషన్. సో యూ కెన్ గో టు ప్లే యువర్ ప్లేసెస్. సో ఆలియా ఆల్సో sung a song by explaining the రంగు రూప వేష్ భాష. రంగున్న కదా, ఏ భాష ఉన్నా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, సిఖ్స్, ఏ భాష ఉన్నా మన దేశంలో అందరూ సమానం. మిగతా కంట్రీస్ లో ఒకటే రిలీజియన్ ఉంటుంది, కానీ మన ఇండియాలో ఎస్ ఎవ్రీవన్ హ్యావ్ ఫ్రీడమ్. వి ఆల్ హ్యావ్ ఫ్రీడమ్. Everyone has to. So I appreciate Alia. Clap to Alia once for singing a nice song. And I request our 6th to 10th class people. I can't request intermediate people or 17, 18 years of aged people. I request our 6th to 10th people not to drive vehicles.
because youth is very important in a country. Youth is very important because you are the bricks of this walls of our country. మీరే పవర్. కాబట్టి మీరు స్టాప్ డ్రైవింగ్ వెహికల్స్, ర్యాష్ డ్రైవింగ్. ఇట్ ఈస్ డేంజరస్. ఇట్ మే డిస్టర్బ్, ఇట్ మే స్పాయిల్స్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. మీ అందమైన జీవితాన్ని కదా దెబ్బ తాకింది, కాలు చెయ్యి కదా ఏదైనా కావచ్చు. సో మైనర్స్ ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ ఎ వెహికల్. సో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ డ్రైవింగ్ స్కూటీస్. సో ఇఫ్ ఇట్ ఈస్ with your father, along with your father, if you go on, that's okay, but don't drive your vehicles without a license. You'll get a license after 18 years of age. And youth plays an important and vital role to protect and soldiers. I request all the people, when I ask, what do you want to become? What is your aim? What is your goal? All of you say that only 2 professions. One is doctor, another one is engineer. Doctor, engineer. ఈ 2 ప్రొఫెషన్సే ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. చూపించాను కదా ఇందాక. సోల్జర్స్, ఆర్మీ, మిలిటరీ కదా చాలా ఉన్నాయి. చాలా ప్రొఫెషన్స్. నాట్ ఓన్లీ ఇంజనీర్ అండ్ డాక్టర్. Many professions, many occupations are there. But you should adapt any one. ఏదో ఒకటి మీరు అడాప్ట్ చేసుకొని, ఏదో ఒకటి మీరు గోల్ గా పెట్టుకొని చేయాలి. వితౌట్ గోల్ యూ షుడ్ నాట్ లీడ్ యువర్ లైఫ్. అసలు ఒక అంబిషన్, ఒక కోరిక, ఏమవ్వాలి అనే ఒక కోరిక లేకుండా జీవితం అనేది వృధా. అవునా? ఓకే, సెట్ ఏ గోల్. ఒక గోల్ ని సెట్ చేసుకోండి. నేను ఇది అవ్వాలి. ఏదైనా పర్వాలేదు. ఇంజనీర్, డాక్టర్ ప్రొఫెషన్ కాదు కదా, చాలా ఉన్నాయి. టు బిల్డ్ అవర్ కంట్రీ, టు బిల్డ్ అవర్ నేషన్, టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. సో ఎనీ ప్రొఫెషన్, ఎనీ గోల్, ఎనీ ఆక్యుపేషన్, యూ సెట్ ఎ గోల్, వర్క్ ఫర్ దట్. ఓకే. సో ఆన్ దిస్ అకేషన్, ప్రేమ్ ఆస్క్డ్ టు ప్రామిస్ for what? To plant a tree. All of you take a vote. We will plant a tree or a sapling. Sapling అంటే చిన్న మొక్కని మనం sapling అంటాం. ఓకేనా? We will plant a sapling on our birthday. ఓకేనా? కేక్ కట్ చేసిన రోజు ఖచ్చితంగా కేక్ ఎట్లయితే కట్ చేస్తున్నారో అట్లాగే ఒక ట్రీ ప్లాంట్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ ఆల్.